అంబేద్కర్ భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని కార్పొరేషన్ అధికారులను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్ నేతాజీ నగర్లో 35 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ పనులను ఆయన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 33వ డివిజన్ అభివృద్ధికి 3.5 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. 33వ డివిజన్లో అధికంగా పేద సామాన్య ప్రజలు నివసించే ప్రాంతమని, వారికి ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవన్ నిర్మిస్తున్నామన్నారు. చిన్న ఫంక్షన్లకు, వారి అవసరాలకు ఈ భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 33వ డివిజన్ లో వెంకటనగర్ సి బ్లాక్ నందు ఏదైతే అంబేద్కర్ భవన్ పనులు జరుగుతున్నాయో దాన్ని స్థానిక కార్పొరేటర్ గాని, స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులతో కలిసి కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. ఏదైతే 35 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవన్ జరుగుతుందో అది ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా వచ్చింది. రాబో 20 నుంచి 30 రోజుల లోపల దాన్ని ప్రజలకు అందిస్తామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు ఆగున్నాయో, అదేవిధంగా స్థానికంగా ఉండే పార్టీ నాయకులు గాని, అదేవిధంగా అంబేద్కర్ సేవా సమితి వారందరూ కూడా దీనికి సంబంధించి శాసనసభ్యులు సోదరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ అంబేద్కర్ భవన్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అని వారు వివరించినప్పుడు మళ్ళా కూడా దానికి సంబంధించి 15 లక్షల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. మాక్సిమం 20-30 డేస్ లో అవి కూడా పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకుని దాని తర్వాత ఇక్కడున్న ప్రజలందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ అంబేద్కర్ భవనం. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు, అందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు కాబట్టి చిన్న చిత్తగా ఫంక్షన్లు ఉన్న మిగతా అవసరాలకి వాటన్నిటికి కూడా ఉపయోగపడదనే ఉద్దేశంతో దీన్ని 15 లక్షల రూపాయలు కేటాయించి పూర్తి చేయాలనే ఆలోచనతో డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.